మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే శాస్త్రి గారు. ఈరోజు మంచి పుస్తకం 20 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ఉన్నాము. దాని గురించి మీ అభిప్రాయం? అయితే ఇప్పుడు నేను చాలా వయస్సు మీరిన వాడిని అయినా కానీ ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైన కృషి చేసి రావడం జరిగింది. దానికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి, సురేష్ భాగ్యలక్ష్మి దంపతుల ఈ పని ఏదైతే ఉన్నదో ఇది చాలా మహత్తరమైన కృషి అని అనుకునేవాళ్ళు నేను ఒకటి. చాలామంది అనుకుంటాను, నేను కూడా అనుకున్నాను. 2, బాల సాహిత్యం గురించి నాకు పరిచయం ఏ విధంగా జరిగిందో చెప్తాను. చింతా దీక్షితులు గారు అని పేరు విన్నారు. చింతా దీక్షితులు గారు అంటే ఆయన బాలవాంగ్మయ బ్రహ్మ తెలుగులో. సూర్య సీతి వెంకి అని ఒక పుస్తకం అయింది ఆ రోజుల్లో. హనుమంతుడి తోక అని ఇంకో పుస్తకం. వాళ్ళు మేము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు నరసాపురంలో. ఇది 3 రోజుల కంటే ముందు మాట్లాడినారు. ఆయన పిల్లల కోసం పుస్తకాలు రాయడమే కాకుండా పిల్లలంటే అనుకునే ప్రేమ అనేది నేను చెప్పలేని విషయం. ఒక్క మాట చెప్తాను నేను. మా మేనకోళ్ళు శిష్యులని మా అక్క కూతురు, దానికి కబుర్లు ఎక్కువ. అది కబుర్లతోటి మా ఇంట్లో అందరినీ విసిగించి అంటే పోనివారంతా అనమాట. చివరికి ఎక్కడికి వెళ్ళేది, చింతా దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళేది. చింతా దీక్షితులు గారు ఆయన రాసుకుంటూ ఉండేవాడు, ఏదో కళ్ళజోడు పెట్టి. ఇది వెళ్ళగానే కళ్ళజోడు పక్కన పెట్టేవాడు, చేతిలో ఉన్న కలం పక్కన పెట్టేవాడు, పుస్తకాలు పక్కన పెట్టేవాడు. ఏమిటమ్మా చెప్పేవాడు అని దాని మనసులో ఉన్న మాటలన్నీ గంటో అరగంటో 30 గంటో చెప్తే అవన్నీ విని ఆమెంతటా వెళ్ళిపోవాలి. కానీ ఇంకా వెళ్ళమ్మా నాకు పని ఉందని ఆయన అనేవాడు కాదు అన్నమాట. నేను అనుకోవడం, పిల్లల మీద అటువంటి ప్రేమ కూడా ఉండడం అవసరం. ఆ ప్రేమలో వచ్చిన పుస్తకాలు కాబట్టి ఆయన పుస్తకాలు ఎప్పుడు కూడా నిలబడి ఉన్నాయి. 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత నేను చెప్తున్నాను. మరి ఇంత కూడా నేను చెప్పాను 1-2 మాటలు ఎవరితోటి, మన సురేష్ గారితో. ఆయన కూడా ఈ పుస్తకాలతోటి చాలా పరిచయం ఉంది. ఇక్కడ అనేక ఫోటోలు చూశాను నేను. ఆ ఫోటోలో ఒక ఫోటో నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఎవరో చిన్నపిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె చేత చదివిస్తున్నాడు సురేష్. అది చాలా గొప్ప చిత్రం అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే అది ప్రేమతో చేస్తున్న పని. అందుకోసమని వాళ్ళు పిల్లలంటే వాళ్ళకున్న ప్రేమలోంచి పుట్టిన వ్యవస్థ కాబట్టి మంచి పుస్తకం ఇంత బాగా నడుస్తుందని చెప్పి అనుకుంటాను. ఇంకా చాలా కాలం పాటు నడుస్తుందని నాకు పూర్తి నమ్మకం.